ఉక్రెయిన్ నాటో మీద పెద్ద ఆశలే పెట్టుకుంది. ఏదైతే నాటో దేశాల్లో ఇప్పుడు ఫ్రాన్స్ వచ్చేసింది తమ దేశానికి, అట్లాగే ఇంకో 2 దేశాలు తమ సైన్యాన్ని పంపిస్తున్నాయి. వాళ్ళందరూ కలిపి ఉక్రెయిన్కి శిక్షణ పేరుతో, అంటే ఉక్రెయిన్ సైన్యానికి శిక్షణ పేరుతో కంబాట్ యూనిట్స్ని అక్కడనే తీసుకొచ్చి పెడుతున్నారు. తద్వారా క్రమంగా నాటో దేశాలన్నీ ఉక్రెయిన్లోకి వచ్చి చేరుతున్నాయి. రష్యా ఏదో ఒక టైంలో ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది. ఆ దాడిలో ఆ దేశాల సైనికులు చచ్చిపోతారు. చచ్చిపోగానే ఆ దేశాలు తమ మీద యుద్ధం కింద భావించి యుద్ధానికి సిద్ధమవుతాయి. తద్వారా 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. ఉక్రెయిన్ ఓడిపోకుండా యుద్ధం విస్తృతమయ్యి ఆ తర్వాతన రష్యాని ఓడగొట్టి తనకి రష్యాని కూడా అప్పచెప్పి రష్యా నాయకత్వం కూడా తనకు అప్పచెప్తానంటుంది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పగటి కళ. ఆ కళలో భాగంగా ఫ్రాన్స్ వాళ్ళు వచ్చేటప్పటికి హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అనుకోని ఎదురు దెబ్బ ఏంటంటే, స్టోలెన్బర్గ్ ఎవరైతే నాటో సెక్రటరీ జనరల్ ఉన్నారో తాజాగా ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు. ఉక్రెయిన్ విజయం సాధించడం అసాధ్యం, సాధ్యమైనంత వరకు కాంప్రమైజ్కి సిద్ధపడండి. ఇప్పటిదాకా కోల్పోయిన భూభాగాలకు సంబంధించి వదిలేసుకుని కాంప్రమైజ్కి సిద్ధమైతే మీ తదుపరి పరిణామం మిగతాది కోల్పోకుండా ఉంటారు, లేదా దేశం కంట్రోల్ తప్పకుండా ఉంటుంది అంటూ చేసినటువంటి సూచనతో బిత్తరపోవడం ఉక్రెయిన్ వంతైంది. నాటో దేశాలు తనకు సహాయం వస్తాయి అనుకుంటే ఆ నాటో వాళ్ళే తనని కాంప్రమైజ్ కావమంటాం ఏంటంటూ ఇప్పుడు మండిపడుతున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.